రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాల రిలీజ్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. అక్రమంగా మట్టి తరలిస్తుండడంతో జేసీబీ 2 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. దాంతో మైనింగ్ అధికారులు 60,000 కట్టాలని వాహనాల యజమానికి ఫైర్ వేశారు. అనంతరం వాహనాల రిలీజ్ కోసం మైనింగ్ అధికారులు లెటర్ ఇచ్చారు. అయితే 30,000 రూపాయలు కట్టాలని ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి బాధితుని డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. మాకు వచ్చినటువంటి ఒక ఫిర్యాదు పైన ఈరోజు కేసు నమోదు చేసుకొని తిమ్మాజిపేట ఎస్ఐ గారైనటువంటి శ్రీ హరిప్రసాద్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేసు వివరాలు అంటే మరికల్ గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఫిర్యాదుదారుడు మట్టి తరలిస్తున్నాడు అక్రమంగా అని చెప్పేసి 2 ట్రాక్టర్లు ఒక జేసీబీని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అట్టి ట్రాక్టర్ జేసీబీ గురించి ఏడీ మైన్స్కు నాగర్ కర్నూలు గారికి లెటర్ అడ్రస్ చేయడం జరిగింది. ఫిర్యాదుదారుడు జేసీబీ 2 ట్రాక్టర్ కలిపి 60,000 రూపాయలు ఫైన్ కట్టుకోవడం జరిగింది. రిలీజింగ్ ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది. అక్కడ నుంచి ఎస్ఐ గారికి రిలీజింగ్ ఆర్డర్ చూపించి ట్రాక్టర్లు జేసీబీ రిలీజ్ చేయమని అంటే 30,000 ఇస్తేనే చేస్తా లేకపోతే లేదు అని డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఫిర్యాదుదారు నుంచి ఎస్ఐ గారు 20,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. దాని సందర్భంగానే మేము ఈరోజు ఒక కేసు నమోదు చేసుకొని ఎస్ఐ గారిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి లంచంగా డబ్బును డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, తర్వాత వాట్సాప్ నంబరు, రీసెంట్గా QR కోడ్ ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై చర్య తీసుకోవడం జరుగుతుంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాల రిలీజ్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. అక్రమంగా మట్టి తరలిస్తుండడంతో జేసీబీ 2 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. దాంతో మైనింగ్ అధికారులు 60,000 కట్టాలని వాహనాల యజమానికి ఫైన్ వేశారు. అనంతరం వాహనాల రిలీజ్ కోసం మైనింగ్ అధికారులు లెటర్ ఇచ్చారు. అయితే 30,000 రూపాయలు కట్టాలని ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి బాధితుని డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్ చెప్పండి. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 10,000 లంచం డిమాండ్ చేసినటువంటి ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే ఈ నెల 5వ తేదీన మరికల్ ప్రాంతంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఆరోపణలతో పోలీసులు ఒక జేసీబీతో పాటు 2 ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క వెహికల్స్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మైనింగ్ అధికారులకు సంబంధిత వాహనాలపై కూడా ఫిర్యాదు చేయడంతో కూడా వాళ్ళు అక్కడ ఉన్న వాహనాలపై 60,000 రూపాయలు జరిమానా విధించి మిగతా పేమెంట్ అంతా కూడా క్లియర్ చేయాలని చెప్పి కూడా వాళ్ళంతా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే ఈ యొక్క పేమెంట్ మొత్తం క్లియర్ చేస్తుంటే ఆ యొక్క బాధితుడు తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉన్న వెహికల్స్ రిలీజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా 30,000 రూపాయల డిమాండ్ లంచం ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇందులో 20,000 రూపాయలు ఆయనకు ఆల్రెడీ ముందే పంపడంతో మిగతా 10,000 కోసం ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ సంబంధించిన వాయిస్ రికార్డులు కావచ్చు, అదేవిధంగా స్క్రీన్ షాట్స్ అన్ని కూడా చూపించడంతో ఈ రోజు తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ పై మహబూబ్నగర్ సంబంధించినటువంటి ఏసీపీ అధికారులు దాడి నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ హరిప్రసాద్ ని అదుపులోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ పై కూడా వాళ్ళంతా దాడులు నిర్వహించిన పరిస్థితి. మొత్తంగా ఈ గతంలో కూడా ఈ యొక్క హరిప్రసాద్ పై చాలా ఆరోపణలు వినిపించాయి. గతంలో గద్వాల్లో పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలా మందితో కూడా లంచాలు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు వినిపించడం లేకపోతే అక్కడి నుంచి ఆయన ట్రాన్స్ఫర్ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ లో దాడులు నిర్వహించడం కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన కూడా ఇప్పటికీ ఏసీబీ డిఎస్పీ బాలకృష్ణ చెప్పినట్టు పరిస్థితి ఉంది. రైట్ థ్యాంక్ యూ హరిశంకర్.